ఇక బీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నా, ఇవాళ బీసీల గురించి మాట్లాడవా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు? ఈ బీసీలు ఓట్లేస్తేనే కదా 10 సంవత్సరాల పాటు గద్దె మీద కూర్చున్నావు. ఇలా బీసీల రిజర్వేషన్ అంశం చర్చకు వస్తే నీకు నోరు కదులుతలేదు. ఇక రామచంద్రరావు అయితే కుండబద్దలు పెట్టినట్టు మేము ఇయ్యని చెప్పేసిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళది వస్తున్నా పోతున్నా ఓ రామశిల్క ఇక తెస్తున్నా చూడరు అని చెప్తానే ఉంటారు. ఎప్పుడు మీ నాటకాలన్నీ చూస్తూనే ఉన్నాం. మీరెన్నడి కూడా మా వాళ్ళు కాదు. మీ పార్టీలు ఎప్పటికి కూడా మా కిరాయిన్లే, మాకు కిరాయిన్లే. ఎస్, తెలంగాణలో బీసీల సారథ్యంలో రాజకీయ పార్టీ రాబోతుంది. అతి త్వరలో ఈ రాజకీయ పార్టీ లాంచ్ కాబోతా ఉంది. ఈ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు చేయడం కోసమే, పేదల బతుకులు మార్చడం కోసమే వస్తా ఉంది సోదరులారా. ఆ రాజకీయ పార్టీ పేరేంది మల్లన్నాను ఒక ఆయన, ఏ రోజు వస్తుంది మల్లన్నాను ఒక ఆయన. సోదరులారా, తినబోయే ముంగట రుచులేందుకు, 4 రోజులైతే అన్నీ వస్తాయి కదా. కాబట్టి బీసీల చేత రాజకీయ పార్టీ వస్తూ ఉంది. అలాగే ఇంకా కొద్దిమంది పెద్దలతోని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి విషయంలో కూడా అందరితో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల్లో భాగంగా పలు రాజకీయ నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి సోదరులారా, రాజకీయాలు చేద్దామా వద్దా? వట్టిగా ధర్నాలు చేసి పోయి ఆ ఇందిరా పార్క్ కాడికి పోగానే ఆ పోలీసు వాళ్ళు అడ్డుకొని ఇట్లా దెబ్బలు దాకంగానే మనమే పోలీసు వానికి పెట్టి కొట్రా అని కొట్టిపించుకొని వచ్చి ఇంట్లో పండుకొని కాపుతా ఉంటే ఆయి అనుకుంటా పంటం. ఇవి వద్దాయా? ఇవి పోరాటాలు కాదు. మనకు రాజకీయ కుర్చీ దక్కాలి. अब की बार बीसी सरकार, अब की बार గట్టిగా 2 చేతులు లేబడి చెప్పండి, अब की बार